హాయ్ అయ్యా, ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే థైరాయిడ్ అండ్ పీసీఓ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అనే చెప్తాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా క్యాబేజీ, కాలీఫ్లవర్ అండ్ బ్రాక్లీ ఈ 3 ఫుడ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అవి ఇంట్లో చేసుకున్నవైనా సరే అవాయిడ్ చేయాల్సిందే. ఇంకా పీసీఓడి ఉన్న వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అంటే పాలతో చేసినటువంటి చీజ్, బటర్, నెయ్యి కావచ్చు, పెరుగు కావచ్చు, ఈవెన్ కాఫీ కూడా అవాయిడ్ చేయాల్సిందే. యోగర్ట్ తీసుకోవచ్చు, అదొకటి మాత్రం. అవి కాకుండా మిగతా అన్నీ కూడా డైరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. దాంతోపాటు మైదా పిండితో చేసినటువంటి ప్రతి ప్రోడక్ట్, అది ఏదైనా కావచ్చు, మీరు ఇంట్లో చేసుకున్నది అయినా కూడా అవాయిడ్ చేయాల్సిందే. మైదా ఉందంటే పక్కన పెట్టేసేయండి. దాంతోపాటు ఫ్రైడ్ ఫుడ్స్, ఎనీ ఫ్రైడ్ ఫుడ్, డీప్ ఫ్రై ఫుడ్స్, బయట దొరికేటువంటి ఫ్రైడ్ చికెన్స్ అవ్వచ్చు, లేదంటే నగెట్స్ అవ్వచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వచ్చు, ఇంట్లో చేసుకున్నవైనా సరే అవాయిడ్ చేయాల్సింది. దీంతోపాటు రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫ్లోర్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి. ఇవన్నీ తినకూడదు. దానికి బదులు హోల్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవన్నీ లేదంటే మల్టీ గ్రెయిన్స్ అనేవి యూజ్ చేయండి. ఇంకా రిఫైన్డ్ ఆయిల్కి బదులు గానుగ నూనెలు దొరుకుతున్నాయి బయట, సో అవి యూజ్ చేయండి. దీంతోపాటు రెడ్ మీట్ అవాయిడ్ చేయండి పీసీఓడి ఉన్న వాళ్ళు. దానికి బదులు ఫిష్, చికెన్, ఎగ్స్ ఇలాంటివి తీసుకోండి. ఇంకా ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయండి. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ పీసీఓడి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు డైలీ 20 to 30 minutes బాడీ యాక్టివిటీ పెట్టుకోండి. ఏదో ఒకటి, అంటే ఎక్సర్సైజ్ చేయడమా, లేదంటే రన్నింగ్ చేయడమా, లేదంటే స్పీడ్ జాగ్ చేయడమా, లేదంటే ఏదైనా షటిల్, టెన్నిస్ ఇట్లాంటివి ఆడడమా, ఇట్లాంటి ఏదైనా సరే. సో అంటే మీ బాడీకి చెమట పట్టాలన్నమాట. సో అంత హెవీగా ఉండే ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి. ఇవన్నీ చేస్తే మీకు పీసీఓడి, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది, ఎప్పటికీ తగ్గదు. దాన్ని మనం ఏం చేయాలంటే కంట్రోల్లో ఉంచాలి. సో ఈ థైరాయిడ్, పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అది ఎంత సివియర్గా ఉంటుందని ఫేస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో మీరందరూ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. అండ్ మీలో ఒకవేళ మీరు అవి ఫేస్ చేయకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీ అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే మీ డాటర్స్ అవ్వచ్చు, మీ చెల్లెలు అవ్వచ్చు, మీ కజిన్స్ అవ్వచ్చు, మీ ఇంట్లో ఎవరున్నా సరే అమ్మాయిలకి ఇది షేర్ చేయండి. ఈ థైరాయిడ్ అండ్ పీసీఓడితో సఫర్ అవుతున్న వాళ్ళకి. లేని వాళ్ళు ముందు తెలుసుకోండి ఏ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి అనేది. సో నేను ఆల్మోస్ట్ బయట దొరికే ఫుడ్ అని, జంక్ ఫుడ్ అట్లాంటిది అని చెప్పాను. సో అవన్నీ అవాయిడ్ చేసి ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో వచ్చినాక దాంతో ఫైట్ చేయడం కంటే రాకుండా ఉండడం బెటర్ కదా. తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.